హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో జ్యూసీగా మడత కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మడత కాజా చేస్తే నెక్స్ట్ డేనే గట్టిగా డ్రై అయిపోతే పొరలుగా రాదు అని అనుకుంటారు కదా. అలాంటి ఏ డౌట్లు లేకుండా సింపుల్గా పిల్లలు సైతం ఈజీగా చేసుకునేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మడత కాజా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మైదాపిండిని జల్లించుకొని తీసుకోండి. అలాగే ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా వస్తాయి స్వీట్లు. ఆ తర్వాతకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలి. జనరల్గా మనకు బయట దొరికే మడత కాజాల్లో డాల్డా వాడతారండి. డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి డాల్డా ప్లేస్లో నెయ్యి వాడుతున్నాను. ఇన్కేస్ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకునైనా పిండిలో కలుపుకోవచ్చు అనమాట. వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండికి బాగా పట్టించండి నెయ్యిని. ఒకసారి మనం పిడికిల్లో పెట్టుకుంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని ఒక్కసారిగా వేయొద్దండి. మైదా వాటర్ని తక్కువ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి వాటర్ని చూసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్ డో వచ్చేంత వరకు కలిపేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేస్తే పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాతకి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. అంటే 1 కప్పు వరకు పిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు వరకు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆ తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాతకి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ పాకం అనేది ప్రిపేర్ చేసుకోండి. మరి పాకం ఏం అవసరం ఉండదండి. షుగర్ కరిగిపోయి జస్ట్ స్టిక్కీగా అయితే సరిపోతుంది అనమాట. మనం గులాబ్ జామ్ పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి. పాకం మొత్తం వచ్చిన తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్, కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, ఇక్కడ నేనైతే 20 నిమిషాల తర్వాతకి చూపిస్తున్నానండి. పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ఫ్లోర్ పైన కానీ లేదా చపాతీ పీట పైన కానీ పొడి పిండి మొత్తం చల్లేసుకొని మనం తీసుకున్న పిండిని మొత్తాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈవెన్గా చపాతీ కర్రతోటి స్ప్రెడ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి పెద్దగా రావాలి. ఎక్కడ మనకి మధ్యలో మడతలు అనేది రావద్దు. వీడియో క్లిప్లో చూసారు కదా, పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో లైట్గా పొడిపిండి చల్లుకుంటూ స్ప్రెడ్ చేయండి. అప్పుడు కాజా అనేది క్రిస్పీగా వస్తుంది. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా పల్చగా ఉండాలన్నమాట. ఆ తర్వాతకి ఈ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ని లేదా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి కాజాలు పొరలుగా వస్తాయండి. సో ఇలా మొత్తం చపాతీకి మొత్తానికి ఇది అప్లై చేయండి. ఆ తర్వాతకి ఎడ్జెస్ మొత్తాన్ని ఇలా వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి కాజాలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేసిన ఎడ్జెస్ వేస్ట్ ఏం కాదండి, మళ్ళీ మనం కాజాల్లోకి వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అంతా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా పొడిపిండి చల్లుకోండి. పొడిపిండి చల్లడం వల్ల మనకి పొరలుగా వస్తుంది. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పొడిపిండి చల్లుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎడ్జెస్ మొత్తాన్ని నిదానంగా వీడియో క్లిప్లో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ కూడా పెట్టుకొని దానిపైన కూడా కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా నిదానంగా రోల్ చేసేయాలండి. దగ్గరికి రోల్ చేయండి, లేకపోతే పొరలు మొత్తం ఇచ్చుకుపోతాయి. ఇలా మధ్యలో ఎడ్జెస్ మొత్తాన్ని పెట్టుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మొత్తాన్ని రోల్ చేసుకోండి. ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకసారి బాగా ప్రెస్ చేసేయండి. అలా చేయడం వల్ల ఎడ్జెస్ మొత్తం అతుక్కుపోతాయి. ఆ తర్వాతకి కొద్దిగా పొడిపిండి చల్లుకొని మధ్యలో ఇలా అనేసేయండి. పొరలు మొత్తం పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా 1/2 ఇంచు మందంలో కట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు
అన్నీ ఈవెన్గా రావాలంటే ఫింగర్ గ్యాప్ పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు. అప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పొరలు పొరలుగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఫింగర్ తోటి ఒక్కసారి లైట్గా ప్రెస్ చేసి ఆ తర్వాతకి చపాతీ కర్రతోటి లైట్గా అనేసేయాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, పొరలు మొత్తం పోతాయి, అతుక్కుపోతాయి. సో నిదానంగా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకొని ఆ తర్వాతకి చపాతీ కర్రతోటి స్ప్రెడ్ చేయండి. ఇలా అన్నిటిని చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కాజాల మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపోయాన్ని కాజాలు మొత్తం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కదపకుండా ఒక 3-4 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఒక 3-4 నిమిషాల తర్వాతకి కాజాలు కొద్దిగా వేగిపోయి వాటంతట అవే ఆయిల్ నుండి పైకి తేలుతూ వస్తాయి. అప్పటిదాకా మనం గరిటె పెట్టి కదపకూడదండి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా నిదానంగా పైకి తేలుతూ వస్తాయి. అప్పుడు మనం గరిటెతోటి కొద్దిగా అటు ఇటు అనుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం మనకి కాజాలు ఫ్రై అవ్వడానికి 7 నిమిషాల పాటు టైం అన్న పడుతుందండి. మంచి గోల్డెన్ కలర్కి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయితేనే మనకు పొరలు పొరలుగా క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నాకైతే ఒక 8 నిమిషాల టైం పట్టిందండి. 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కాజాలు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అనమాట. సో ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాతకి పాకంలోకి వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. పాకంలోకి వేసేటప్పటికి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. అప్పుడే కాజాలు పర్ఫెక్ట్గా పాకాన్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా 10 నిమిషాలు ఉంచేసుకొని ఆ తర్వాతకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. సో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మడత కాజాని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.